లూకాసు సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యం. అందరు బైబిల్లో పెట్టుకోండి. ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు, ఎవరు మాట్లాడవద్దు. సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తగ్గిన వాడిని గూర్చి మీరు చింతింపనేలా, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. చెప్పండి చెప్పండి చెప్పండి. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టండి. యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చిన కొంతమందితో చెప్తున్నాడు, దేన్ని గురించి మీరు చింతపడకూడదు అని చెప్పాడు. బాగానే ఉంది. చివర్లో అంటున్నాడు, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించండి అన్నాడు. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. పువ్వులు ఎలాగ ఎదుగుతాయి, పువ్వులు ఎలాగ ఎదుగుతున్నాయో ఆలోచించండి అంటున్నాడు. పువ్వుల యొక్క ఎదుగుదలను గురించి దేవుని బిడ్డలైన మనతో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. పువ్వులు ఎలాగ ఎదుగుతున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, సమస్త వైభవములతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలె లేడు అని చెప్తున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దేని గురించి చెప్పండి? ఎదుగుదల, ఎదుగుదల, ఎదుగుదల. దేవుని బిడ్డలారా, మనము కూడా ఎదగాలి, ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యములు అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. ఇప్పుడు పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నావో ఆలోచించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అవి ఎలాగ ఎదుగుతున్నావో మీరు కూడా అలాగే ఎదగాలి. అవి విత్తవు, కోయవో, అవి వడకవో, అయినను ఎదుగుతున్నవి. ఒక్కరోజు ఉండి రెండో రోజు ఏమైపోతున్నాయి? సాయంకాలానికి వాడిపోతున్నాయి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏదో ఒక పాట ఉండాలి. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పడదామా? పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే. ఆమె ఏమవుతుందంట? రాలిపోతున్నది. ఒక్కరోజు ఉండి సాయంత్రం కల్లా వాడిపోయి రాలిపోయే పువ్వు కూడా
అది ఎంతగా ఎదగాల అంతగా ఎదిగి దాన్ని పరిమళాలు అందించి తన జీవితాన్ని ముగించుకుంటుంది సాయంత్రం కల్లా. దేవుని బిడ్డలతో దేవుడు చెప్తున్నాడు, మీరు అన్ని విషయములలో ఎదగాలి, అన్ని విషయాల్లో మీరు ఎదగాలి అంటున్నాడు. ఆ ఎదుగుదల కలిగినటువంటి అనుభవం మీకు రావాలి అంటే పూల గురించి మీరు కాస్త ఆలోచించండి అని చెప్తున్నాడు. పౌలు గారేమో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఏంటంట ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటే ఇప్పుడు ఎదగాలి అంటే 2 రకాలైనటువంటి పునాదులు పడాలి మనకి. ఒకటి ప్రేమ, రెండోది సత్యం. చెప్పండి. సత్యం. ప్రేమ అనే అంశం గురించి మనం ఆలోచిస్తే మనం ఎన్ని రకాల ప్రేమలు కలిగి ఉండాలి? నెంబర్ 1, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నెంబర్ 2 సహోదరులని ప్రేమించాలి. నెంబర్ 3 శత్రువులను ప్రేమించాలి. నెంబర్ 4 దేవుణ్ణి ప్రేమించాలి. ఒకటి నిన్ను వలె, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని, రెండవది శత్రువులను, సహోదరులను. వీటన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ఇక్కడ అంటున్నాడు ప్రేమ కలిగి ఉండటం అంటే అంత తేలికైన విషయమా? ఎవరైనా మీకు కీడు చేస్తే, ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే, ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే వాళ్ళ ముఖం చూడటానికి మేర మీ మనసు ఒప్పుకోదు. ఇట్లాంటి మనసు ఉంటే నువ్వు జన్మలో ఎదగలేవు. నన్ను వాళ్ళ మాట అన్నారు, నన్ను ఆ రోజు ఇట్టన్నారు, అట్టన్నారు. దీని గురించి ధ్యానించడం, ఆలోచించడానికి నీ జీవితం 30% అయిపోద్ది. ఇక నువ్వు ఎదిగేది లేదు. అందుకంటున్నాడు ప్రేమ కలిగి. నేను స్తోత్రం కలుగునగాక. ప్రేమించడం అనేది అంత తేలికైన పని కాదండి. నీకెవరైనా ఏదైనా ఇస్తే మరలా నువ్వు ఇవ్వటం అది ప్రేమేం కాదు. నీకెవరైనా సహాయం చేస్తే మరలా సహాయం చేయటం అది ప్రేమ కాదు. ఎవరైనా నీకు మేలు చేస్తే మరలా మేలు చేయడం అది ప్రేమ కాదు. ఇచ్చి పుచ్చుకున్నావు అంతే. నీకు ఇవ్వలేని వాళ్ళకు కూడా నువ్వేం చేయాలి? ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేరు, అది ప్రేమ. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. నిన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. నిన్న కాదు, 2-3 రోజుల కిందట. అయ్యా నేను పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు నన్ను ఎంత ప్రేమించాడు తెలుసా? తాను బయట ఉండి చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పాలి. వాళ్ళ ఏసీ రూమ్ మాకిచ్చి మమ్మల్ని వాళ్ళు ఏసీ రూమ్ మాకిచ్చి వాళ్ళు బయట పడుకున్నారు. ఎంత ప్రేమించాడు మాకిచ్చి చెప్పా ఒకరోజు. దేవుని స్తోత్రం. నాకు ఇన్ని వేల రూపాయలు కానుకిచ్చాడు. తర్వాత నేను వచ్చేటప్పుడు కాయలు కొట్టించాడు. మా పిల్లలకు బట్టలు పెట్టాడు. చాలా ప్రేమ చూపించాడు అన్నాడు. విని 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 ప్రేమ అంటే ఏంటి తెలుసా నీకన్నా? దేవుని స్తోత్రం. అమ్మో అంత ప్రేమించాడు, అదేగా ప్రేమ అన్నాడు. అది కాదు ప్రేమ అంటే. వాడు నీకు ఇచ్చిన కానుక కంటే వాడి కాడ ఇంకా చాలా డబ్బు ఉంది, అందుకని వాడు ఇవ్వగలడు. ప్రేమ అంటే నేను చెప్తా అయిందన్న. దేవుని స్తోత్రం గెలుగురుగా. ఒక 5 నిమిషాలు వింటావా? నేను చెప్తా ప్రేమ ఏంటో. నన్ను ఒక పాస్టర్ గారు పిలిచాడు, నాకు దండం పెట్టాడు, కాళ్ళు పట్టుకున్నాడు. కూటమంతా అయిపోయిన తర్వాత కూటానికి ముందు చెప్పాడు, అన్నా నిన్ను పిలుస్తున్నాను, నా దగ్గర 1 రూపాయి లేదు, అయినా మిమ్మల్ని పిలుచుకోవాలని ఆశగా ఉందన్నాడు. సరే పెట్టుకోపో అన్నా. నీ కాళ్ళు లేదన్నావుగా, పిలుచుకో వస్తా. పోయాను, చూస్తే నిజంగా 1 రూపాయి వాడి దగ్గర లేదు. కూటం అయిపోయింది, వెళ్ళొస్తా అన్నా. కొంచెం ఏదో మాకు తోచిన దాంట్లో వండాము, ఇదిగో తినండి అన్న. తిన్నాం, వెళ్ళిపోతున్నప్పుడు కారు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకున్నాడు. నా కాడ ఏమి లేవు, ఇది 1000 రూపాయలు అన్న చేతిలో ఉంచుకోండి, ఇది మీరు వచ్చారు ఊరకు పంపించటం అది కరెక్ట్ కాదన్న. నేను అన్నాను, నేను ప్రేమతో వచ్చాను నీ దగ్గరికి. హల్లెలూయా. ఎట్టొచ్చా? నీ దగ్గర లేవు నాకు తెలుసు, అందుకని ప్రేమతో వచ్చా. సంతోషంగా దేవుని వాక్యం చెప్పా, వెళ్ళిపోతున్నా. ఒక ముద్ద పెట్టావుగా చాలు. పాస్టర్ గారు ఇంకా ఏం చేశాడు తెలుసా? నాకు బాత్రూమ్ కోసం వాళ్ళని అడిగాడు. అన్నొచ్చాడు, స్నానం చేస్తాడంట, మా దగ్గర ఏ బాత్రూమ్ లేవు అని వాళ్ళని అడుగుతున్నాడు. 4గురిని అడిగాడు.
ఎవరు కూడా మా కాలు లేదు, మా ఆయన ఇప్పుడే స్నానం చేయబోతున్నాడు, మా పిల్లలు స్నానం చేయబోతున్నారు, అది ఇదని ఏదో చెప్పారు. అవన్నీ గమనించి నేను వచ్చేళ్ళకల్లా బట్టలు కూడా వేసేసుకున్నాను. అన్నా స్నానం చేయరా అన్న. ఎప్పుడో చేసేసా. ఎక్కడ చేసావు? రోడ్డు మీద కండా కట్టుకొని చేశా. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. ఎక్కడా? రోడ్డు మీద. ఏందన్నా అన్నాడు. నీకు లేదు, నీకు లేదు. అందరిని అడుగుతున్నాను, చూశాను. ఒకప్పుడు ఇదే మా పొజిషన్. దాని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను నువ్వేదో బాత్రూమ్లు ఇస్తే ఇల్లు అఫీషియల్ చూపిస్తే, లేదా పెద్ద కానికిస్తే దేవుని వాక్యం ప్రకటించాలని నేను రాలా. నీ మీద ప్రేమతో నేను ఇక్కడికి వచ్చా. ఈ స్టోరీ మొత్తం ఆ పాస్టర్ గారికి చెప్పా. నోరు మూసుకున్నాడు అంతే. ఏది ప్రేమ? ఈ రెండిట్లా అన్న. చెయ్యగలిగి ఉండి కొంత తెస్తే అది ప్రేమ కాదు. చేయలేని వాడి దగ్గరికి కూడా వెళ్ళి అది ప్రేమ. నోరు మూసుకొని అవుననుకో అన్నాడు. నోరు పోయి. ప్రేమ అంటే అది కాదు ప్రేమ. దాని స్తోత్రం కలుగును గాక. ప్రేమ అంటే త్యాగము. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు అతను నేను ప్రేమించానా లేదా? నేను అతను ప్రేమించానా లేదా? దాదాపు 30 బాత్రూమ్లు ఉన్నాయి మాకు. మనకి పేరిచ్చారు ఎన్ని? 30 బాత్రూమ్లు ఉన్నాయి. కానీ అన్నీ ఉండి కూడా ఎక్కడ స్నానం చేశా? రోడ్డు మీద. అతన్ని ప్రేమించా నేను. హల్లెలూయా. బండి బయలుదేరా అంటే 7-8 వేలు కారు ఆయిల్ అయింది హైదరాబాద్కి పోయి రావాలంటే. కానీ ₹1 కూడా తీసుకోకుండా వెళ్ళి వాక్యం. ఇది ప్రేమ. ప్రేమ 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 అంటే వేరే పిచ్చివాడా. అది కాదు ప్రేమ. వాడికి కోట్లు ఉన్నాయి. నేను పిలిచిన పాస్టర్ గారికి ఏమన్నాయి? కోట్లు ఉన్నాయి. దాంట్లో ఏదో 10,000-15,000 ఇచ్చాడు. దట్ ఈస్ నాట్ లవ్. ఉన్న దాంట్లో ఏదో కొద్దిగా చేసాడు. అది కాదు ప్రేమ. లేని విధానములో ఉన్నా నీవు ప్రేమించావంటే త్యాగం చేసి రావాలి. అది ప్రేమ అంటే. నోరు మూసాడండి. ప్రేమ అనేది అంత తేలికగా జరిగే పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. చెప్పా ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి చెప్తున్నా, మీకు కూడా ప్రేమతోనే దేవుని పనులు మనం చేయాలి. ఆమేన్. దేవుని ఆ ప్రేమతోనే పరిచర్య చేయాలి. ప్రేమతోనే దేవునికి ఏదైనా ఇవ్వాలి. ప్రేమ లేకుండా ఏది చేసినా అది దేవుడు అంగీకరించడు. ఒకవేళ అలాంటి మనసుతో నువ్వు చేస్తే అది ఎదిగినట్టు కాదు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చెయ్యగలిగి ఉండి చెయ్యకపోతే అది ప్రేమ కాదు. దానికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఆ పాస్టర్ గారికి నేనే ప్రార్థన చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ఆయనకి మెంటల్ వచ్చింది, పిచ్చిలేసింది. ఇదే నర్సాపేటలో కూడా ఉంచారు అతన్ని. దాని స్తోత్రం. ప్రేమకి త్యాగం ఉంటుంది. ఏముంటుంది? త్యాగం ఉంటుంది. త్యాగం లేనిది అసలు ప్రేమ కానే కాదు. దాని స్తోత్రం కలుగును గాక. ప్రేమించాడు ఏదో ఏసీ రూమీ కానీ ప్రేమ, ఏదో 10,000 రూపాయలు కానుక చేతిలో పెట్టగానే ప్రేమ. అది కాదురా ప్రేమ అంటే. ప్రేమ కష్టముతో కూడినది, ప్రయాసతో కూడినది. ఇష్టము లేకపోయినా నువ్వు అభిమానం సంపుకొని ఆ వ్యక్తిని సంతోషంగా నువ్వు ఇష్టపడి అతన్ని సంతోషపెట్టి రావటమే ప్రేమ అంటే. దేని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగి ఉండుటకు ఏం పడాలి? ప్రయాసపడాలి. అంటే ప్రయాసపడకుండా ప్రేమ అనే క్రియ ఏ వ్యక్తిలో జరగదో. ప్రేమ లేని మనసు ఎలా ఉంటుందో తెలుసా? వాడే వచ్చి నాతో మాట్లాడాలి, ఆమె వచ్చి నాతో మాట్లాడాలి, వాళ్ళే నాకు వందనాలు చెప్పాలి, వాళ్ళే నాకు లోబడాలి. అది ప్రేమ? ఒకవేళ ఆ మనసు దేవుడు అనుకుంటే సమీపించరాని తేజస్సును విడిచిపెట్టి పాప భూయిష్ఠులమైన మనుషుల కొరకు భూమి మీదకి వచ్చేవాడా? పశువుల పాకలో పశువుల తొట్టులో పరుండేవాడేనా? మనుషుల పాదాలు పట్టుకునేవాడేనా? క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రేమ అంటే ఏంటి? 1 డజన్ అరటికాయలు తెచ్చి ఇవ్వటమా? లేకపోతే 1 డజన్ యాపిల్ పండ్లు తెచ్చి ఇవ్వటమా? లేకపోతే ఏదైనా డబ్బులు ఇవ్వటం అదే ప్రేమ? నా ప్రేమ అనేది త్యాగముతో కూడి ఉన్నది ప్రేమ. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు
ఒక 2 వారాల క్రిందట ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఒక అక్క, మన విశ్వాసే. 5 ఏళ్ళు చర్చికి మానుకుంది. మరలా ఈ 6వ సంవత్సరం మళ్ళీ వచ్చింది. ఆమె ఎందుకు మానుకుందో మాకు అర్థం కాల. మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలియదు. అన్నయ్య అప్పుల పాలైపోయాను అన్నయ్య అన్నది. ఏమైపోయా? అప్పుల పాలైపోయాను అన్నయ్య అన్నది. ఈ బ్రదర్ ఫోన్ చేసి అన్ననే ఒక్కసారి రమ్మని, చాలా సంవత్సరాలు అయింది మా ఇంటికి రాక. అయితేనంటే కారు వేసుకొని వెళ్ళా. నేను కారు వేసుకొని పోయినప్పుడు ఏదో స్ప్రైటో ఏదో కొన్ని డ్రింక్స్ పోసారు. సంతోషంగా తాగాం, స్తోత్రం. ఏదో ఆమె దగ్గర ఉన్న చిన్న కానుక చేతిలో పెట్టింది. అన్నయ్య, మీ దగ్గర మీకేమి ఇవ్వటానికి కూడా నా దగ్గర లేవన్నది. నీ గురించి నాకు తెలుసుగా, నేనేమనుకోను. సంతోషం నీళ్ళు తగిలిపోతా, వెళ్ళిపోయా. నేను స్తోత్రం కలుగున కాక. వాళ్ళకి దాదాపు చాలా లక్షల అప్పు ఉంది. అయితే ఈరోజు నేను రేపు వేరే దేశం పోతున్నా అని చెప్పి ఇంత కట్ట డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. 5 నిమిషాలు నాకు నేను తీసుకోవాలి. ఇందాక మీ దగ్గర తీసుకోవడానికి నాకు మనసు లేదు. అన్నయ్య, మా దేవుడు అంగీకరించడా వద్దమ్మా, నా మనసు ఒప్పుకోవట్లా. ఇచ్చొచ్చా ఇప్పుడు కూడా వేరే వాళ్ళకి ఆమెకి ఇచ్చేసేయండి అని. ఎందుకని అన్న, వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. కానీ అంత డబ్బులు నాకు ఇచ్చామనుకో, వదిలే, మీ ఇంటికి వస్తే కాను కూడా ఇవ్వలేవు నువ్వు నాకు. కానీ ఆ స్థాయిలో ఉండి కూడా నువ్వు తీసుకొచ్చావు, నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా అదని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి అన్న. మళ్ళీ వాళ్ళు చెప్పారు, తీసుకోలేదన్నా, దేవుడికి ఇస్తున్నాను, దేవుని సేవకులకి ఇస్తున్నానని. ప్రేమ అంటే అది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇవ్వలేని స్థితిలో కూడా ఇవ్వటం ఆమె స్థాయికి చాలా ఎక్కువది. అన్నయ్య దేశం పోతున్నారు కదా, ఇది పరిస్థితి అని. ప్రేమ అంటే ప్రేమకి ఏముంటుంది చెప్పండి? త్యాగం, 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 త్యాగం. నిన్న ఈ తుమ్మలగుంట ప్రాంతంలో మనిషికి 25,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని మీటింగ్లు పెట్టారు. వాళ్ళు పోయిన వారంలో ఒకటి నాకు చెప్పాడు, అన్న ఇట్లా టప్పులు అయింది అన్న, ఒక 25,000, 20,000, 30,000 అన్నాడు. సరే తమ్ముడు ప్రార్థన చేస్తా. నిన్న నాకు 10,000 కొట్టాడు. మళ్ళీ నేను చెప్పిన, ఎక్కడరా ఏంది, నిన్న 25,000 తీర్చలేదన్నావు కదా, అది ఇదేనండి. లేదన్నా, దేవుని దూరం వెళ్తున్నారు కదా, దేవుని పరిచర్యకి ఇస్తున్నాను, మీకోసం కాదన్న. అది ప్రేమ అంటే. చెయ్యలేని స్థితిలో కూడా చేసేది ప్రేమ. ప్రేమ అనేది ప్రయాసతో కూడినది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇవన్నీ చెప్తున్నాడు, మీరేదో నాకేమని కాదు. ఎదగాలి అంటే ఆ ఎదుగుదల రావటానికి ముందు ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి. ఇప్పుడు మనకు సమయం దొరికితే ప్రార్థన చేయటం కాదు. దేవుని స్తోత్రం. సమయం దొరక్కపోయినా కల్పించుకొని ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. సమయం దొరికితే మందిరానికి రావడం కాదు, సమయం లేకపోయినా మందిరానికి రావాలి. అది ప్రేమ. దేవుడు గుర్తుపడతాడు ఎవరు ఎంతగా ప్రేమిస్తున్నారు నన్నని. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని పువ్వు ఒకే రోజు ఉంటుంది, దాని పరిమళం మొత్తం ఇస్తుంది, సాయంత్రం కల ఏమవుతుంది? వాడిపోతుంది. అది ప్రేమ అంటే. అది పుట్టించిన దేవునికి ఏం చూపుతుంది? ప్రేమనే చూపుతుంది. మనకి దేవుడు వ్యర్థంగా 70, 80, 100 సంవత్సరాలు ఇస్తున్నాడు. మన జీవితం ఆ పరిమళము, ఆ పరిమళ వాసనని, ఆ పరిమళ వాసన ఎదజల్లగలమా? వెదజల్లగలిగిన పరిస్థితిలో ఉన్నామా? దేవుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో మీరేం కావాలి? ఎదగాలి, ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు? యోహాను సువార్త 3:16 చదవండి. దేవుడు లోకమునెంతో ప్రేమించాను. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నోటితో చెప్పాలన్నమాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని ఒక మాట బలిగితే సరిపోయిందా? లోకాన్ని ప్రేమించి తనకి అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? అద్వితీయ అంటే ఏంటి? ఇక ఎవరు లేరు, ఒకే ఒక్క కుమారుణ్ణి లోకానికి అప్పగించాడు. అది ప్రేమ. అర్థమైంది మీకు? ఒకే ఒక్క కుమారుడు ఉంటే ఒక్క కుమారుని ఏం చేశాడు? దేవుణ్ణి మనుషుల కొరకు ఇచ్చేసాడంట. ఎందుకు ఇచ్చాడు? ఒక నాయకుడిగా ఇచ్చాడా? మనుషుల పాపము నిమిత్తమై సంపబడటానికి ఇచ్చేసాడంట. దీనిలో ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది. నిజంగా దేవుని బిడ్డలకి ఇది ఈ ప్రేమ కావాలి. త్యాగం. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే చచ్చిపోవడానికి. హల్లెలూయా.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమలో ఏం కనపడింది చెప్పండి? త్యాగం. ఆయన లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చేసేసాడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక ఇంట్లో కూర్చున్నాడు. ఒక ఆవిడ ఒక అత్తరబుడ్డి తీసుకొని వచ్చింది. అత్తరబుడ్డి తీసుకొచ్చి వచ్చిన దగ్గర నుండి ఆయన పాదాలకు పోస్తూ ఉందంట. ఆ అత్తరు వాసన రూమ్ అంతా గుమలాడుతూ ఉంది. ఈలోపు ఒక శిష్యుడు చూసి, ఎందుకు అంత విలువైన అత్తర్ని వేస్ట్ చేస్తున్నావు? అది అమ్మి బీదలకి ఇవ్వచ్చుగా అనే మాట అన్నాడంట. నిజంగా వాడు బీదల మీద ఉన్న ప్రేమతో ఆ మాట అన్నాడా? లేదు, వాడు దొంగ అంట. వాడు దొంగయి దేవుడిచ్చే కానుకలు వాడి కాడ 2 సంచులు ఉంటాయి. కొంతేమో దేవుడికి, కొంతేమో జోబులో. ఎవడాడు? దొంగ యోధా ఇస్కరియోతు. ఏ డబ్బునైతే ఆశపడ్డాడో, ఏ డబ్బు కొరకైతే తను ప్రయాసపడ్డాడో, చివరికి ఆ ధనమే అతన్ని నాశనమో చేసేసింది. ధన అపేక్ష సమస్త కిడులకు మూలం. దేవుని దగ్గర డబ్బు దొంగతనం చేసి ఒక పొలం కొన్నాడంట. ఐకెళ్దామా, ఆ భూమి పేరేం పేరు? ఐకెళ్దామా అంటే రక్తభూమి. యేసయ్యని 30 వెండి నాణ్యాలు కమ్మేశాడు. చివరికి యేసయ్యని నమ్మిన తర్వాత మనస్తాపానికి గురైపోయి, ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను? ఆయన నీతిమంతుడు కదా, ఏ దోషం లేని వాడు కదా, అలాంటి దోషం లేని దేవుణ్ణి నేను ఎందుకు అమ్మేశాను? ఈ బ్రతుకు ఇక నాకు వద్దు అని ఆ పొలంలో ఒక చెట్టు ఉంటే చెట్టు గురిపెట్టుకొని చచ్చిపోతే పొట్టాలో ఆ పేగులన్నీ పగిలిపోయి బయటకు వచ్చినాయంట. ఏ కడుపు కోసం డబ్బు ఆశపడ్డాడో చివరికి ఆ కడుపే లేకుండా సర్వనాశనం అయిపోయింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, బేదలు ఇప్పుడు మీ దగ్గరే ఉంటారు, ఏమో నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ మర్మం ఏంటంటే, షేరున్నర అత్తరే. ఏ అత్తరే? 1 సంవత్సరం రోజులు కష్టపడితే వచ్చే అంటే సంవత్సరం రోజులు కష్టపడి సంపాదించే సంపాదనకు వచ్చే అంత ఖరీదంట ఇది. ఆ ఖరీదుతో అత్తర కొనదంట. యేసయ్య మీద ఆమెకు ప్రేమ ఉందా లేదా చెప్పండి? దాని స్తోత్రం కలుగును గాక. నేను ప్రేమిస్తున్నాడు. ఏంటి నువ్వు ప్రేమించేది? ప్రేమిస్తే ఏం త్యాగం చేశావు దేవుడి కోసం? ఉద్యోగం త్యాగం చేశావా? పొలాలు త్యాగం చేశావా? ఆస్తులు త్యాగం చేశావా? అంతస్తులు త్యాగం చేశావా? ఏం త్యాగం చేసావు యేసయ్యని ప్రేమిస్తే? చెప్పు, ఏదైనా ఒకటి ఉందా? త్యాగము లేనిది అసలు ప్రేమ కానే కాదు. ప్రేమ నువ్వు ఎదగాలంటే ముందు నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి దేవుణ్ణి. తల్లి కంటే, తండ్రి కంటే, భార్య బిడ్డల కంటే, కన్న బిడ్డల కంటే, ఎవరికంటే కూడా ఎక్కువగా ప్రభుని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ వారంలో ఏరే దేశాలు వెళ్తున్నా, ఆ దేశాలు వెళ్ళేటప్పుడు కొంచెం నేను కుటుంబం గురించి ఆలోచించా. చిన్నపిల్లల ప్రభా, వీళ్ళని వదిలిపెట్టి ఎట్ట వెళ్ళాలి? దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా, వాళ్ళని ప్రేమిస్తున్నావా? నిన్నే. సరే, అందరిని మర్చిపో, వెళ్ళిపో. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. వెళ్ళిపో. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను. ఎక్కడో కొద్దిగా తీపి ఉంటుంది మనకి, కానీ అది కూడా దేవుడు పరీక్ష చేస్తాడు. ఆమేన్. నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళని ప్రేమిస్తావా? వాళ్ళని ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువ కాదు. ఆమేన్. ఇది నాకు ఒక సవాలు. ఈ మీటింగ్లు ఒక సవాలండి. అయినా నేను ఒకటే మాట చెప్పా, నిన్ను ప్రేమించి వచ్చాను నేను. దేవుని స్తోత్ర. వీళ్ళందరూ నాకు ఎప్పుడు కలిశారు? మధ్యలో కలిశారు. మధ్యలో కలిసిన వాళ్ళ కోసం నేను ఆలోచించను. చివరి దాకా నువ్వు ఉంటావు, ప్రారంభం నుండి నువ్వు ఉన్నావు. ఆమేన్. ఎప్పుడు దాకా? చివరి దాకా నువ్వు ఉంటావు, ప్రారంభంలో ఉంటావు. అందుకని ఎప్పుడు నువ్వు ఉంటే నిన్నెక్కువ ప్రేమిస్తానయ్యా నేను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రేమిస్తాను. ఏం ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? వారికి నోటితో చెప్పుకుంటే సరిపోయిందా? నీకు ప్రేమ ఉంటే దేవునితో గడపగలవా? కొన్ని గంటల రోజు ఎన్ని గంటలు గడుపుతున్నావు దేవుడితో? చెప్పాలి నువ్వు. దేవునితో ప్రేమ. ఇప్పుడు సహజంగా లోకంలో లవర్స్ ఉంటారండి, ప్రేమికులు. వాళ్ళు చూడండి, ఒక్క గడి అయినా చూడకుండా మాట్లాడకుండా ఉండగలరా? పదే ఫోన్లు. విసుగుదల కూడా వచ్చేస్తుంది ఆ ప్రియుడికి కానీ ప్రియురాలకు కానీ. ఏంటంటే, నీ స్వరం వినకుండా నేను ఉండలేకపోతున్నా.
ఈరోజు ఆ ప్రేమ మనుషుల్లో కనపడుతుంది కదా. దేవుని ఎడల ఆ ప్రేమ ఏది? దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఎప్పుడు దేవుని వాక్యం చదువుతుండాలి. ఈ ప్రియునితో కనెక్షన్ బైబిల్ మన చేతిలో ఉందిగా. ఆ బైబిల్ అంటే ఏం తెలుసా? ప్రేమ సందేశం. చెప్పండి. ప్రియుడు ప్రియురాలికి రాసిన ప్రేమ సందేశం. ఒకప్పుడు బైబిల్ ఉండే ప్రేమ సందేశాలు చూసారా? ప్రియుడు ఎవరికి రాశాడు? దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, నీ ఒక్కగానైనా ఒక కుమారుడు. ఆదికాండం 22:1 చదవండి ఒకసారి. నువ్వు ప్రేమించే సాకుని నేను స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. దేవునికి అడుగున్న ప్రేమ వద్దు ఆయనకి, అడుగు పొడుగు ప్రేమలొద్దు, మొదటి ప్రేమ కావాలి ఆయనకే. హల్లెలూయా. అన్నం తిన్న తర్వాత లాస్ట్లో ఉండే చూడు మాడి చెక్కలు. ఏ చెక్కలు? మాడి చెక్కల ప్రేమలు వద్దు ఆయనకి, మొదట ప్రేమ కావాలి, ఫ్రెష్ భోజనం కావాలి ఆయనకి. అర్థమైందా? ఫ్రెష్ భోజనం, ఫ్రెష్ టైం కావాలి. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఏదో లాస్ట్లో వచ్చి ఏసయ్య అంటే నువ్వు లాస్ట్ ప్రేమిస్తే నేనేమైనా పిచ్చోడు అనుకుంటున్నావు అంటాడు దేవుడు. ఆయనకి ఏ ప్రేమ కావాలి? మొదట ప్రేమ కావాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆర్చుకొని తీర్చుకొని అన్నీ చేసుకొని లాస్ట్లో ప్రార్థనలో కూర్చున్నా ఎప్పుడో అన్నీ చేసుకొని దేవుడు అందుకే చెప్తున్నాడు, ఏ కూనే లేచి నాతో మాట్లాడాలి. ఆమె ఎంతమంది లేస్తున్నారు ఉదయాన్నే? ఏ కూనే లేచి నాతో మాట్లాడాలి. వాక్యం చెప్తాను, చదువు. ఆ వాక్యం చదువు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించును. చూడండి, పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా. చూడండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని మోరియా దేశం మీదకి వెళ్ళి మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించే ఒక స్థలమందు అతన్ని దహన బలిగా అర్పించమని చెప్పాడు. చాలు, దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అక్కడ ఒక మాట ఏమంటాడంటే, నువ్వు ప్రేమించు ఇస్సాకుని అన్నాడు. నువ్వు ప్రేమించే ఇస్సాకుని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు 10 మంది కుమారులలో ఒక కుమారుని ఇవ్వటం పెద్ద గొప్ప సంగతి ఏమీ కాదు. ఉన్న కుమారుని ఏమంటున్నాడు? మీ పిల్లల్ని ఇస్తారా సేవకే? మీకు ఒక్కడే కొడుకున్నాడు అనుకోండి, ఇస్తారా సేవకే? మర్చిపోవాలి ఇక మీరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇస్తారా? దేవుడి మీద ప్రేమ ఉందా? హల్లెలూయా. ఉగ్రవాదులు ఉన్నారు చూసారా? వాళ్ళకు ఒక మంచి సిద్ధాంతం ఉంది. ఆ ఇంట్లో ఎవడో అయినా సరే మొదటిగా కుమారుడు పుడితే వాడిని ఏం చేస్తారో తెలుసా? ఈ ఉగ్రవాద సంస్థకి జిహాద్కి అప్పగించేస్తారంట. వాడు అక్కడే ట్రైనింగ్ పొంది ఆ జిహాద్లో వాడు మంచి తర్ఫీదు పొంది ఏదో ఒక దినాన, ఎందుకు అని పెంచుతున్నారు? చచ్చిపోవడానికి. ఏదో ఒక దినాన వాడు మానవ బాంబు తయారు చేసుకొని ఒంటి కట్టుకొని ఎవరో ఒకరి మీద దూకుతాడు. డామ్. వాళ్ళు ఏంటంటే పవిత్ర యుద్ధం, దట్ ఈజ్ జిహాద్. వాళ్ళ సిద్ధాంతం చూడండి. యేసయ్యను ప్రేమించే వాళ్ళు యేసయ్య కొరకే దాన్ని ఇవ్వగలరా? ఇక్కడ అబ్రహామును అడుగుతున్నాడు, నీవు ప్రేమించే ఇస్సాకుని. చాలాసార్లు మన బుద్ధి ఏంటంటే, మనం ఏదైనా దేవుడికి చేసామనుకోండి, అదే చెబుతూ ఉంటాం మనం దేవుడికి. అలా చెప్పాలి గట్టిగా. ఇక అర్థమైందా? అదే చెబుతూ ఉంటాం. ఏమని? నేను దేవుడికి దేవుడిచ్చి నీకు గుర్తురావు. అర్థమైందా? దేవుడికి ఇచ్చా అంటావే, దేవుడిచ్చింది నీకు గుర్తు రాలేదా? ఏమిచ్చావు నువ్వు దేవుడికి? డబ్బు ఇచ్చావు, లేకపోతే ఇంకేదైనా చేసావు. నా యేసయ్య నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చాడు మన కోసం ఆయన? ప్రాణానికి బదులుగా ఏమైనా ఇవ్వగలరా? ఏమైనా ఇవ్వగలరా భూమి మీద? ప్రాణమిచ్చే ఆ ప్రేమను గుర్తుపట్టాలి మనం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రాణం ఇచ్చాడంటే ఆయన. మనం భక్తిహీనులమై ఉండగా ప్రాణం ఇచ్చాడు, మనం శత్రువులమై ఉండగా ప్రాణం ఇచ్చాడు, మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను, నమ్మకంగా ఉంటున్నావు. అసలు ప్రేమించానన్నావు, ఏదైనా ఒకటి చెప్పు. త్యాగం నువ్వు చేసింది ఒక్క త్యాగం చూపి దేవుడి దగ్గర. కానీ ఆయన ప్రేమించాడు అంటానికి ఎన్ని త్యాగాలు ఉన్నాయో తెలుసా? ఒకటి, సమీపించరాని
తేజస్సు నందు అది ఇడిచిపెట్టి వచ్చాడు భూమి మీదకి. దాని స్తోత్రం కలుగును గాక. ఈ వారంలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? చెంచులు. వచ్చి అయ్యగారు వారం వచ్చింది. ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ. అయ్యగారు ఇప్పుడు దాకా మేము ఏ పెళ్ళిళ్ళకి మిమ్మల్ని పిలవలేదు, మీరు ఆ పెళ్ళికి వస్తారా అని బతిలాడింది. కొద్దిగా మన క్రమాలు వేరుగా ఉంటే ఆ రీతిలో జరిగితే వస్తా అన్న. అయ్యా కొంతమంది మా వాళ్ళు అట్టా ఇట్టా అన్నట్టుగా మాట్లాడింది. సరే, ఏదేమైనప్పటికీ ఈ విధానంలో ఉండాలమ్మా. నాకు ఈ క్రమం ఒకటి ప్రాముఖ్యం, అంతేగాని నాకు ఏ కులము ఏ మతం అన్నది నాకు పెద్ద ప్రాముఖ్యమే కాదు. ఇది పరిస్థితి అన్న. అయితే ఈ లోపు ఏం జరిగిందంటే వాళ్ళంతా గందరగోళంగా ఉంటుంది కదా. ఎట్లా ఉంటుంది సెన్సులు అంటే గాజర బేసర గేసర గాజరే అన్నట్టుగా ఉంటుంది. ఈ లోపు నేనేం చేశానంటే ఈ పెళ్ళి ఎట్టబోయి ఎట్టొద్దునని ముందుగానే నా స్నేహితుడు ఒక పాస్టర్ గారు అంటే ఆయన పిలిపించా. నువ్వు వెళ్ళి ముందు అన్నీ చేయి, ఎప్పుడో లాస్ట్లో ప్రార్థన చేయడానికి వస్తా. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే కొన్ని మన సిద్ధాంతానికి వ్యతిరేకమైనవి జరుగుతాయి అక్కడ. ఇది పరిస్థితి, నేను రాను, చివరిలో వస్తాను అంటే ఇతను వెళ్ళి పాపం పెళ్ళి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయనకి వెళ్ళి చూడట్లా, నాకు వెళ్ళి చూస్తున్నారు ఎప్పుడు వస్తాడని. అలా చెప్పండి గట్టిగా. ఎటు చూస్తున్నారు వెనక్కి. నేను దూరంలోనే ఒక గోడ సాట కుర్చీ వేసుకుని కూర్చున్నా. ఎటు చూస్తున్నారు అందరు ఎప్పుడు వస్తాడని. ఒక్కసారికి అందరు కళ్ళు మూసుకోమని చెప్పి లాస్ట్లో వస్తానన్న. ఆడ దాదాపు 500-600 మంది ఉన్నారు. ఒక్కసారి కన్ను మూసుకొని తెరిచేలాగా నేను మైక్ తీసుకొని స్తోత్రం అన్నా. గట్టిగా చెప్పండి. స్తోత్రం అనగానే వాళ్ళు అప్పుడు దాకా వస్తాడో రాడో ఎదురవుతున్నారు కదా. జస్ట్ అటు నిలబడగానే దూరం ఉన్న మన వాళ్ళందరికీ ఆశ్చర్యం. అన్నా అసలు వస్తాడంటావా రాడంటావా? ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ స్థాయి అలాంటిదైనా సరే ఇప్పుడు మనం ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టామో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మాలాంటి వాళ్ళకి అడుగు కూడా ఈ పాస్టర్ గారు వచ్చాడు. అందరికీ ఓ అయ్యగారు వచ్చాడు, అయ్యగారు దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అంటే చూడండి, మనుషుల మధ్యలోనే ఏదో ఇట్లా వస్తే అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. అన్నీ వదిలిపెట్టి దేవుడు వచ్చాడా లేదా? మురికి వాళ్ళ దగ్గరికి మనం ఎవరమే? పాపం అనే మురికి, దోషం అనే మురికి. నేనేం పెళ్ళిళ్ళు ఏం చేయలే. అక్కడ చివరిలో వెళ్ళి చిన్న ప్రార్థన చేశా ఆ దంపతులకి. దేవుని స్తోత్రం కలుగునగా. జత చేయబడినటువంటి ఆ పెండ్లి కుమారునికి కుమార్తెకి చిన్న ప్రార్థన చేసి వచ్చారు. అదే వాళ్ళకు ఒక పెద్ద పండగ అయిపోయింది. వాళ్ళు ముందు అనుకున్నారంట పాస్టర్ గారు రాడ్లే కానీ యేసయ్య కూడా రాడు అనుకున్నారు. వచ్చాడు. ఆమె కొట్రా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నిలచిన ప్రేమ, నాలో నివసించే ప్రేమ. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నాలో నివసించే ప్రేమ, నా అక్కర ఎరిగిన ప్రేమ. హల్లెలూయా. నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ, ఏ సన్న ఇప్పుడు పెట్టు. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ. స్లో. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నిలచిన ప్రేమ, నాలో నివసించే ప్రేమ. పడదామా? నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నిలచిన ప్రేమ, నాలో నివసించే ప్రేమ, నాలోకిట నడిచిన ప్రేమ, నా అక్కర నెరిగిన ప్రేమ, నాలోకిట నడిచిన ప్రేమ, నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ, ఏ సన్న ప్రేమ, నన్ను కన్న ప్రేమ, ఏ సన్న పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, ప్రేమ
యేసు ప్రేమ ప్రేమ దివ్య ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ దివ్య ప్రేమ నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమ నన్ను ఓచుకున్నా తండ్రి ప్రేమ నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమ నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ నన్ను ఓచుకున్నా నా దేవుని ప్రేమ నన్ను ఓచుకున్నా నా దేవుని ప్రేమ నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ 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 ప్రేమ యేసు ప్రేమ 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 యేసు ప్రేమ ప్రేమ దివ్య ప్రేమ నిన్ను పుట్టక ముందే నన్ను చూసిన ప్రేమ నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ నేను పుట్టక ముందే నిన్ను చూసిన ప్రేమ నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ నేను పడక ముందే పట్టుకున్న ప్రేమ నేను పడక ముందే పట్టుకున్న ప్రేమ నేను ఏడవక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నన్ను హత్తుకున్న ప్రేమ నన్ను ఎత్తుకున్న ప్రేమ నన్ను హత్తుకున్న ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్య ప్రేమ మనల్ని ప్రేమించి ఆ సమీపించరాని తేజస్సుని విడిచి వచ్చింది మన కొరకు పశువుల తొట్లో పండుకునినది మన కొరకు నిలువెల్లా కరిగిపోయినది చివరికి మన పాప శిక్షను భరించినది అది ప్రేమ త్యాగముతో కూడినది ప్రేమ దాని స్తోత్రాలు చెప్పండి ఆ ప్రేమ మనము దేవుణ్ణి ప్రేమించుదము గాక రెండవది సత్యము చెప్పుచు అని ఉంటుంది చూడండి అక్కడ ఏం చెప్పుచు ఎప్పుడు నీ నోట ఏం రావాలి సత్యము సత్యం అనగా ఏమిటి నీ వాక్యమే సత్యం యోహాను స్వార్త 17:17లో రాయబడింది 17వ అధ్యాయం 17వ వాక్యములో ఈ వాక్యమే సత్యం వాక్య సారాంశం సత్యము ఎప్పుడు నీ నోట వాక్యమే రావాలి నిజమే రావాలి మనం సత్య సంబంధంలో సాతానుడు అబద్ధికుడు అబద్ధాలకు జనకుడు వాని యందు సత్యమే లేదని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడలారా సత్యము మాట్లాడటానికి మీ హృదయాలు ప్రతిష్ఠ చేయబడును కాక నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి మాట్లాడాలని వాక్యం చెప్తుంది సత్యమైన మాటలు చాలామంది దేవుని బిడల అబద్ధాలు పోకిరి మాటలు పనికిరాని మాటలు డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నారు
సత్యము చెప్పకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ఒక్కసారి అబద్ధం ఆడితే అదిగో అంతెత్తు శిఖరానికి ఎక్కి మరలా అదిగో పాతాళానికి వెళ్ళినట్టు అయింది. ఒక్క అబద్ధం ఆడితే ఇంకెన్ని అబద్ధాలు ఆడినా నువ్వేమైపోతావు, దిన కిందకి వెళ్ళిపోతుంటావు. ఇక నువ్వు ఆత్మీయ శిఖరాలు ఎక్కి ఆ శిఖరం మీద ఉన్న ప్రభుని చేరుకునేది ఎప్పుడు? ఒక్కసారి అబద్ధం ఆడితే అక్కడికి వెళ్ళిపోతావు. దాని స్తోత్రం కలుగునుగాక. మరలా కష్టపడి అక్కడికి ఎక్కుతావు, మళ్ళీ ఒక అబద్ధం ఆడతావు, మళ్ళీ కిందకు వచ్చి పడతావు. అబద్ధాలు ఆడి అననీయ సప్పిరాలు ప్రాణాలు కోల్పోయారు. హల్లెలూయా. అబద్ధాలు ఆడి పేతురు చరిత్రలో నిలబడ్డాడు. మమ్మారు ప్రభు అంటే తెలియదని అబద్ధాలు ఆడాడంట. చరిత్రలో అబద్ధికుడుగా నిలబడ్డాడు. అబద్ధాలు ఆడించేది దురాత్మ. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. తెలుసో తెలియ కొన్నిసార్లు మనుషులుగా దొల్లుతి, కానీ పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి. ఎందుకంటే మన సత్యము చెప్పకపోతే ఎదిగే అనుభవంలో మనం ఉండలేం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సత్యం చెబుతూ ఉన్నప్పుడు ఎదుగుతారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఎదగాలి? ఎక్కడ ఎదగాలి? మూడు స్థలాల్లో ఎదగాలి. తొందరగా వాక్యం చదవండి. మనం ఎక్కడ ఎదగాలి? దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అన్ని విషయాల్లో ఎదగాలని ఉంది కదా. ఏ విషయాల్లో ఎదగాలి? అర్థమవుతుందా లేదా? ఏ విషయాల్లో మనం ఎదగాలి? దేవుని స్తోత్రం. నెంబర్ 1, దైవ సన్నిధిలో ఎదగాలి. మనం ఎక్కడ ఎదగాలి? బైబిల్ వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడింది, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎక్కడ ఎదుగుతున్నాడంట? యెహోవా సన్నిధిలో ఎదుగుతున్నాడంట. ఒక్క ఆదివారం కనబడితే అతి కష్టం మీద వస్తారు, అది ఆదివారం. ఇక మిగతా రోజులు కనపడేదే లేదు. దైవ సన్నిధిలో ఎదిగారనుకో పాపం చాలా లాస్ వస్తుంది. ఒక ఆదివారం ఓరకట్ట ఆదరేపించుకోవడానికి వస్తారు పాపం. ఎక్కడ ఎదగాలంట మనం? చెప్పరే, ఎక్కడ ఎదగాలి? సమూయేలు ఎక్కడ ఎదిగాడు? శనివారం, బుధవారం, ఆదివారం మధ్యలో కోటాలు, మధ్యలో మీకు మీరు అనుకొని ప్రేరేపించబడి మధ్యలో వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఎదగాలి. ఆమేన్, ఆమేన్. ప్రభుదాస్ అన్న ఎక్కడున్నావు అన్న? మందు కొట్టుకుంటున్నానన్నా. చేనుకి ఏమి వేస్తున్నానన్నా? చేనుకి కాదు, ముందు నీకు వేయాలి మందు. నేను స్తోత్రం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాలే. చేనుకి తెగులు పట్టిందన్న. చేనుకి కాదు, నీ ఆత్మీయతకు పట్టింది తెగులు. నీ కొట్టాలి మందు బాగా. హల్లెలూయా. చాలాకి పురుగులు పట్టి, నీకు దయ్యాలు పట్టినాయి. చెప్పండి, చాలాకేం పట్టి? ఏం దయ్యం పట్టింది? మందిరానికి రాని ఇట్లా దయ్యం ఇట్లా అంటాడు కొంతమంది. చూడండి, ఏమండి మందిరానికి వెళ్ళా, నువ్వు వెళ్ళే రేపు వారం వస్తాలే, నువ్వు వెళ్ళే అనేవాళ్ళు లేరా? ఈసారి వస్తాను. మీరు వెళ్ళండి. వాడికి పట్టింది పెద్ద దయ్యం, పేకాడ దయ్యం, సినిమాలు చూసే దయ్యం, మందు దయ్యం, సినిమాల దయ్యం. నువ్వు ఆత్మీయంగా ఎదిగి వస్తావు కదా, ఇంక బాగానే చిన్న గీక్కుంటుంటాడు. ఇట్ట గీక్కొని గందరగోళం చేస్తాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, చీకటి సంబంధులు అంట వెలుగు దగ్గరికి దుష్క్రియలు చేసేవాళ్ళు రాలేరు. మీరు వెళ్ళండిలే, ఛార్జీకి ఇచ్చేలా పంపిస్తాడు. మళ్ళీ ఏం ఆపడం. నువ్వు వెళ్ళా, నువ్వు రారా అంటే నన్ను ఆడ రానిస్తారో ఎవరో? అదిగో నా యజమానులు ఉన్నారుగా, ఎవరు వాళ్ళు? వాడు రానిడుగా. నేను స్తోత్రం కలుగునుగాక. దైవ సన్నిధిలో సమూయేలు ఏమవుతున్నాడు? ఎదుగుచుండెను. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి. ఒకసారి ఎత్తి మీద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని చెప్పండి, ప్రభువా నీ సన్నిధిలో మేము ఎదగాలి. నీ సన్నిధిలో మేము ఎదగాలి. నా కుటుంబం ఎదగాలి, నా పిల్లలు ఎదగాలి. హల్లెలూయా. అన్నయ్య ఆదివారం వస్తున్నాం అన్నయ్య, సంతోషం. శనివారం వస్తున్నాను అన్నయ్య, సంతోషం. ఎప్పుడు కూడాలు పెట్టున్నా వస్తున్నాం అన్నయ్య. మీరు ఎదుగుతున్నారు. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? ఎదుగుతున్నారు. అయ్యగారు ఎప్పుడు ఫోన్ చేసి మేము వెళ్ళాలి లేకపోతే తిడతాడు, తిడుతున్నాడని వస్తున్నాం అంతే. ఇది ఒక బ్యాచ్. హల్లెలూయా.
తిడతానని వచ్చేవాళ్ళు, హృదయపూర్వకంగా వచ్చేవాళ్ళు దావీదు లాంటి వాళ్ళు. దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు పలుకగా. తీయండి వాక్యం, కీర్తన గ్రంథం. మందిరం అంటే ఎంత పిచ్చి దావీదుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 122 కీర్తన మొదటి చరణంలో రాయబడింది చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను ఏడ్చానా, సంతోషించానా, ఏడ్చానా? మీరు దేవుడి సన్నిధి అంటే ఎంతమంది సంతోషంగా వస్తున్నారు? చేతులు ఎత్తండి. సుజాత అక్క, నిజంగా ముసలయ్య అన్న సంతోషంగా వస్తున్నాడా? వస్తున్నావా? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. అమ్మా మీరు వస్తున్నారు ఇల్లు సంతోషంగా. ఈసారి మీరు ఏం చేయాలంటే వాళ్ళని రిక్షాలకు కట్టుకొని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎరా యేసుబాబునా నీ పేరు? వస్తున్నావు సంతోషంగా? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. సంతోషంగా రావాలి. ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నాడు దావీదు, మందిరానికి వెళ్దామని ఎవరన్నా నాతో చెబితే ఎక్కిరిగా అంతేస్తున్నట్ట. అలా చెప్పాలి గట్టిగా. నువ్వు కూడా సంతోషంగా వచ్చావా, కష్టంగా వచ్చావా? సంతోషంగా వచ్చావా? కొంతమంది చూడండి సాగులు చెప్తారు, అన్నా బయలుదేరి జోబు తడుముకున్నా అన్న, రూపాయి లేదన్నా. అమ్మ తోడు అన్నా, నడవచ్చుగా కొంతవారు. అసలు దేవుడి మీద ప్రేమ ఉంటే కాస్తన్నాడు, డబ్బులు ఉన్నా లేకపోయినా దారిలోనే ఒక సుడిగాలిలాగా వస్తుంది, ఒక 100 200 దేవుడు ఇచ్చిపోతాడు. చప్పట్లు కొట్టండి. అట్టిచ్చాడు నాకు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, డబ్బులు లేవు, రాత్రి అంతా ఆలోచించా. 20 కిలోమీటర్లు నడవాలి, ఆ మీటింగ్లో వాక్యం చెప్పాలి. నాతో పాటు నా పాస్టర్ గారికి చెప్పా, అయ్యా మన దగ్గర డబ్బులు లేవు, ఎవరిని అడుక్కోకూడదు, మనం ఒక చిన్న ప్లాన్ చేద్దాం, 4 గంటలు లేద్దాం. 9 గంటలు కదా మనకు వాక్యం, 4 గంటలకైతే కనీసం గంటకు 5 కిలోమీటర్లు ఈజీగా మనం నడవగలం. 4 గంటలు అయితే 20 కిలోమీటర్లు నడవగలం, 20 కిలోమీటర్లు నడవగలం. కాబట్టి 9 గంటల వాక్యం చెప్పగలం. ఆ ప్లాన్ చేద్దామంటే ఆ బ్రదర్ కూడా సరే అన్నాడు. సిద్ధపడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కరెక్ట్ 3:30కి లేచాం, 4 గంటలకి రెడీ అయ్యాం, ఇంక బయలుదేరబోతున్నాం. ఎటు వాకింగ్ సాగిపోవచ్చున్నాను. ఎవరితో? ఆయన ముందు నేనే. 2 అడుగులు బయటకు వేసాం. ఒక అతను వచ్చి, బ్రదర్ ఏది ఆ సమయంలో, బ్రదర్ ఎక్కడికి వెళ్తా? ఇప్పుడు బస్సులు ఏమైనా ఉంటాయి అయ్యా? బస్సులు కాదు, మాకు బస్సు వచ్చింది మా కోసం. దాని స్తోత్రం. ఆ బస్సు ఎక్కిపో. ఈ టైంలో ఏ బస్సు అది? ప్రైవేట్ బస్సు అన్నాడు. ఊరి చివరి ఉంటుంది మా బస్సు, ఎవరికి కనపడదు అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఆయనకు అర్థమైపోయింది, ఓహో నడుస్తారా అన్నాడు. ఇదిగో నాకు 20,000 ఉన్నాయి కానీ దేవుడికి ఇత్తనా తీసుకోపోండి అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పు. హల్లెలూయా. రాత్రే ఇద్దాం అనుకున్నాను కానీ మీరు కనపడలా. ఎప్పుడు ఇద్దాం అనుకున్నాడంట? అసలు పోవాలని ఆశ ఉంటే దేవుడు మార్గం చూపిస్తాడుగా. అసలు పోవడానికి మనసు లేకపోతే, అన్నా రెడీ అయ్యానన్నా, ఇప్పుడు చూసుకుంటే తాళం దొరకలేదన్నా, బయట తాళం దొరకలేదంట. దరిద్రుడా, అసలు రావాలని మనసు ఉండాలి నీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా నీకు మనసు ఉంటే ఎండైనా కొండైనా గొట్లైనా నువ్వు అట్లాంటి వాటిని కూడా జయించుకొని రావాలని మనసు నీకుంటే ఏసీ కారు పంపబోయాడు దేవుడు. నిన్ను పరీక్షించిన తర్వాత ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇదే ఊరు నేను ఎండకి ఎండుకుంటా బైకుల మీద రాలేదా? ఎంతమంది సాక్ష్యం? చేతులు ఎత్తండి. ఇదే ఊరికి నేను బైకుల మీద ఎండకొచ్చానా, స్కూటీ మీద వచ్చానా? నీకేమన్నా ఏసీ కారులో మొన్న ఒక ఆమంటాం, తల్లి పాపం ఎంత బాధ అంటుందో. నీకేమయ్యా ఏసీ కారులో అట్టొత్తాం, ఇటు పోతాం, అట్టొత్తానంట ఇట పోతానంట. పోయి ఎంత తేలిగి మాట్లాడుతున్నావా? నీకు కూడా విమానం ఇచ్చును గాక అందాం అనుకున్నా, కాకపోతే భూమి మీద తిరగదు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం ఎంత కష్టం నీకేమయ్యా అంటుంది. మందిరం ఎంత దూరం? కేకరించి ఉమ్మూర్తి పక్కనే ఉండదు ఇల్లు, అంత దూరం. అట్ట తయారైపోయారండి ఈ రోజున. దైవ సన్నిధిలో మనం ఎదగాలి. ఆమేన్. దైవ సన్నిధిలో ఏ విషయాలు ఎదగాలి మనం? ప్రార్థనలో ఎదగాలి. ఏ విషయంలో? వాక్యములో ఎదగాలి. దేవుని స్తుతించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో సమూయేలు ఎదిగాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది ఇంకా ఎక్కడ ఎదగాలి? అయితే దేవుని సన్నిధిలో ఎదగాలని వాక్యంలో రాయబడిందండి. కొంతమంది దైవ సన్నిధి నుండి పారిపోతారంట. యోనా ఏమయ్యాడు? సన్నిధిలో నుండి 1వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడింది, తాను యెహోవా సన్నిధి నుండి
పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. దైవ సన్నిధిలో ఉండవలసిన యోనా సన్నిధిలో ఉండి ఏమవుతున్నాడు? ఈరోజు ఎంతమంది పారిపోతున్నారు? పారిపోయినా యోనాకి మంచి జరిగిందా చెడు జరిగిందా? గాలి తుఫాను చెలరేగింది, తాను వెళ్తున్న ఓడ ప్రమాదానికి గురైపోయింది. సన్నిధికి దూరం అయిపోతే ప్రియమైన బిడ్డలారా ప్రమాదాలు వస్తాయి, జాగ్రత్త. ఇప్పుడేం జరగదు, మీకు కొద్ది రోజుల తర్వాత సమస్యలు వస్తాయి. దైవ సన్నిధికి దూరం కాకూడదు. హల్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, మనం ఎక్కడ ఎదగాలో తెలుసా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథం 44:4. యెషయా గ్రంథం 44:4. నెంబర్ 1 మనం దైవ సన్నిధిలో ఎదగాలి. నెంబర్ 2 ఎక్కడ ఎదగాలి? నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఎక్కడ ఎదగాలి? నీటి కాలవల యొద్ద ఎదగాలి. గట్టిగా చెప్పు. నీరు అనగా ప్రార్థన, నీరు అనగా వాక్యము, నీరు అనగా పరిశుద్ధాత్మ శక్తి. దేవుని బిడ్డలో వాక్యము చదువుతూ ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. సరైన ప్రార్థన చేసుకోక ఎంతకాలం అయింది నీవు? సరైన వాక్య ధ్యానం చేసి ఎంతకాలం అయింది నీవు? పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో ఎప్పుడూ ఆత్మపూర్ణులై, మనస్ఫూర్తిగా ఆత్మపూర్ణులై ఆ అన్య భాషలు మాట్లాడుకొని దేవుని స్తుతించడం ఎంతకాలం అయింది? ఒకసారి ఆలోచించండి. దైవ సన్నిధిలో ఎదగవలసిన మనం నీళ్ళ దగ్గర ఎదగాలంట. ఎక్కడ ఎదగాలి? నీళ్ళ దగ్గర. నీరు అనగా ప్రార్థన, నీరు అనగా వాక్యం, నీరు అనగా పరిశుద్ధాత్మ శక్తి. ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. నేను స్తోత్రం కలుగున కాక. మీ అందరూ ఒక చిన్న సలహా చెప్తానండి. మీరు రోజు నేను 6 అధ్యాయాలని చెప్పా కదా, 6 కాదు, కనీసం 3 అధ్యాయాలను చదవండి. 3 కూడా కాదు, 1 అధ్యాయం చదువుకోండి. ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి జీవితం. 1 అధ్యాయం మనం చదువుకోండి. నేను స్తోత్రం. అయ్యా, ఆ 1 అధ్యాయం కూడా మీరు చదవలేమంటారా? ప్రతిరోజు యూట్యూబ్లో మన వాక్యాలు వస్తున్నాయి. 700 ప్రసంగాలు ఉన్నాయి. ఎన్ని? 700 ప్రసంగాలు ఉన్నాయి. వినండి. దేవుని స్తోత్రం కలుగునగాక. యూట్యూబ్లో వస్తున్నాయి 2 ఛానల్స్లో. ప్రియమైన బిడ్డలారా వినండి. వాక్యం ఏంటి ఎంత మధురం, వాక్యం ఏంటి ఎంత బలం, వాక్యం ఏంటి ఎంత నెమ్మది, వాక్యం ఏంటి ఎంత సంతోషం. అవునా కాదా? ఏడాది చెత్త కబుర్లన్నీ మైండ్ పోగొట్టుకొని మనశ్శాంతి లేక దిగులుతో బాగున్నాడు ఇట బాగున్నా అని చెప్పదు, ఎటా బాగున్నావు నోరు కూడా రాట్లా పెట్టబెట్టు, కొండముచ్చు మొహం పెట్టి. వాక్యం వింటున్నప్పుడు దావీదు అంటాడు, వాక్యము చదువుతున్నప్పుడు క్రొవ్వు మెదళ్ళ తిన్నట్టుంది నాకు. చప్పట్లు కొట్టుగట్టుగా వాక్యములో. హల్లెలూయా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా చప్పట్లు పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. కొట్టి చప్పట్లో గట్టిగా. యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రతిరోజు 2 మాటల వాక్యం చదువుకుంటే ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఎవరి వలన కలగని నెమ్మది కలిగింది వాక్యం అంటే. ఎంతమందికి అర్థమైంది? దాని స్తోత్రం కలుగునగా.
బిడ్డ 2 మాటలు విని బయలుదేరు పనికి, 2 మాటలు విని బయలుదేరు ఉద్యోగానికి, 2 మాటలు విని బయలుదేరి వ్యాపారానికి. ఎంత బాగుంటుంది మనసు. సాతానుడు వాక్యం చదవనేడు, వాక్యం ఎన్నేవాడు. వాక్యము ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో నెమ్మదినిచ్చింది. నీ వాక్యం వెల్లడగుట తోడనే వెలుగు కలుగును, తెలివిలేని వారికి తెలివి కలిగించిందంట వాక్యం. వాక్యమును పంపి అబ్రహామును దేవుడు బలపరిచాడని వాక్యం రాయబడింది. వాక్యం చదవాలి. మనం ఎక్కడ ఎదగాలంటే వాక్యములు ఎదగాలి. రెండోది, బాగా ఆత్మతో నింపబడాలి, అన్య భాషలతో మాట్లాడుతూ ఉండాలి. ఓ ఓ ఓ ఓ ఎక్కువగా అభిషేకంతో నింపబడుతూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక లోకములు ఏది గుర్తురాదు నీకు. నేను నా ప్రభు, నేను నా ప్రభు, నేను నా ప్రభు. ఆ బయట బాధలు, ఆ నొప్పి కలిగించేవి, ఆ సమస్యలు ఏం మనసులోకి రానివాడు. దాని స్తోత్రం. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడంట. ఆయనే ఆనందిస్తే నీకేమైంది? ఆయనలో ఎక్కడ ఆనందించాడు? సినిమా జోకులు పెట్టుకుని ఆనందించాడా? పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడంట. దాని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మలో ఆనందించాలి మనం. కామెడీలు పెట్టుకొని కోతి నవ్వులు నవ్వుతూ ఉంటారు చూడండి కొంతమంది భక్తిహీనులు, పనికిమాలోళ్ళు. దేవుళ్ళో ఆనందించాలి. మోకాళ్ళలోంచి కొంతమంది అర్థం కాక పిచ్చోడు అనుకుంటారు, పిచ్చిది అనుకుంటారు. అనుకోనివ్వండి, వాళ్ళే పిచ్చోళ్ళు, మనం కాదు పిచ్చోళ్ళు. మనం సృష్టికర్తలు ఆనందిస్తున్నాం. హల్లెలూయా. నా రక్షణకర్త అయిన దేవుళ్ళో నేను ఆనందిస్తున్నానని నువ్వు చెప్పగలగాలి. నేను స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచి కూర వండితే, మంచి వంట చేస్తే ఆనందిస్తారు. డబ్బు కట్టలు వస్తే ఆనందిస్తారు. మంచి పేరు వస్తే ఆనందిస్తారు. పొగిడితే ఆనందిస్తారు. ఇంకోటి జోకులు చెప్పుకొని ఆనందిస్తారు. మనం వాటిలో అసలు ఆనందించకూడదు. సత్యములో ఆనందించాలి, ఆత్మలో ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని ఆత్మలో ఆనందించాలంటే ఒక ప్రత్యేకమైన సమయం కావాలిగా, నీకు కేటాయించుకోవాలిగా. ఎప్పుడు చూసిన జనం మధ్యలో, ఆ కుటుంబాల మధ్యలో ఉంటావు, కానీ ప్రత్యేకంగా సమయం ఏది నీకు? కాసేపైనా ప్రభుత్వం మాట్లాడాలని ఆ బుద్ధి రావట్లేదా నీకు? ఎప్పుడు ఈ పిల్లల గొడవ, అయ్యల గొడవ ఏంటి? నాకు కాసేపైనా నా తండ్రితో నేను మాట్లాడుకోవాలి, నా తండ్రి స్వరం నేను వినాలి. కాసేపైనా నా తండ్రి ముచ్చట్లు నేను వినాలి, ఆయన ఏం చెప్తున్నాడు. ఈ అనుభవంలోకి రావాలి. ఇంటి మీద ఒంటరి పిచ్చుక లాంటి వాడిని నేను అంటాడు దావీదు. ఏ పిచ్చుక అంటే ఏంటి? ఏకాంత జీవితం, ఒంటరి పిచ్చుక లాంటి జీవితం. రాత్రి నా ప్రీతిని బిడ్డలారా 1:30-2 గంటల సమయం నేను మోకాల మీద బాగా తిరుగుతూ ఉన్నా. దాని స్తోత్రం కలుగునుగాక. తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం మోకాలు నొప్పి వచ్చింది. అప్పటికే చాలా సమయం నుండి మోకాల మీద ఉన్నా నేను. కొంచెం నొప్పి వచ్చేసింది బ్యాక్ సైడ్. అట్లా కింద కూర్చున్నా, దేవుడు ఒప్పుకోట్లా. మళ్ళీ లే అట్లా గుమ్మం ఒకటి పట్టుకున్నా. ప్రభా ఈ చెయ్యి అన్న పట్టుకోమంటావు, గోండ అన్న దాన్ని పట్టుకో. దాని స్తోత్రం కలుగునుగాక. అన్నా దేవుడు నిజంగా చెబుతాడా? ఇట్లాంటి స్వరాలు వినపడతాయి, ఖచ్చితంగా వినపడతాయి. ఇంకా ఆ సమయంలో నువ్వు ఆయన తప్ప ఇంకెవరు ఉండరు కదా. నువ్వు ఆయన తప్ప ఇంకెవరు ఉండరు నీ కాడ. అప్పుడు ఒక లీడర్, ఒక యజమానులాగా ఆయన నడిపిస్తుంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి అనుభవాలు ఎంతకాలమైందో మీ జీవితంలో? ఆ అనుభవంలో పోగొట్టుకొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో? ఈరోజే మీరు ప్రారంభించాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఈరోజే మీరు ఏం చేయాలి? ఈ రాత్రి నుండే ప్రారంభించాలి. 10 గంటల్లో మీ పనులని ముగించుకొని రాత్రి అంతా కూర్చోండి. 2 గంటలు 3 గంటలు కూర్చోండి. ఇక నీకు తిరుగుండదేమో చూడండి. కన్నీటితో ఇత్తువాడు సంతోషగానములతో పంట. నువ్వు రహస్యంగా కన్నీళ్ళు విడు, రహస్యంగా ప్రార్థనలో ప్రయాసపడు. జనములో ఒక ఉన్నతమైన విజయ వీరుల్లా కనపడతావు. ఎక్కడో రహస్యంగా, ఎక్కడో ఎవరికి తెలియకుండా ఇతను మొరపెడుతున్నాడు. అందుకనే ఇక్కడ గొప్ప విజయాలు అతనికే కలుగుతున్నాయి. ఎక్కడో ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రార్థనలు చేస్తున్నాడు ఇతను. అందుకని అతనికి ఏది తిరుగులేదు, ఏది అడ్డు రావడం లేదు. ఏదైనా సాధించగలుగుతున్నాడంటే రహస్యంగా ఎక్కడో మొర్ర పెడుతున్నాడు. దేవునితో ఎక్కువ గడపాలనుకునే వాడు జనంలో ఉండడు. దాని స్తోత్రం కలుగునుగాక.
సరే పగులు కుదరదు, నైట్ ఏమైంది, కొంచెం సమయం కొద్ది తగ్గించండి, ఒక ముద్ద తగ్గియండి, పొట్ట వంగటానికి, మోకాళ్ళు వంగటానికి. నేను స్తోత్రం కలుగును గాక. మోకాళ్ళు వంచలేని స్థితిలో ఏంటది నీ ఆత్మీయత? దిగజారిపోయిందా, ఎదిగిందా? దిగజారిపోతుంది. 2 నిమిషాలు కూడా మోకాళ్ళు వంచలేక ఎన్నిసార్లు దిగుతూ ఉంటాడు, ఎన్నిసార్లు లేవుతూ ఉంటాడు. చూపులు చూస్తేనేమో ఓ పెద్ద ఆత్మీయుల బిల్డప్లు. మీ అందరూ చెప్తున్నా, కనీసము ఈ నెలలో మీరు గంట సేపైన ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అంతమందికి అర్థమైంది. ప్రభు రాకడ దగ్గర పడుతుందని ప్రభు చెప్తున్నాడు. ప్రభు రాకడలో మీరు సిద్ధపడాలి. తిండిని, మత్తుని, బద్ధకాలను జయించి రేపు ప్రభు ఎదుట మీరు నిలబడాలి అంటే ఏ శక్తి కావాలి? ఇంటి మీద ఉన్న పిచ్చుకు లాంటి వాడని, ఒంటరి పిచ్చుకు లాంటి వాడిని అన్నాడంటే అర్థం ఏంటి? దావీదు ఎక్కువ జనంలో ఉండడంట. ఆయన రాత్రి వేళలో ఎక్కడుండేవాడు కాదు, జనంలో ఉండేవాడు కాదు. బైబిల్లో రాయబడింది జనములో. సొలొమోనుకి అబ్షాలోముకి చెప్తున్నారు కొంతమంది, మీ నాన్న జనంలో ఉండేవాడు కాదు, అతను ఒంటరిగా ఎక్కువ దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. వ్యర్థమైన పనులు ఎక్కువ పెట్టుకొని ఇంటికి వచ్చి స్పృహ తప్పిపోయి ఉరకలు తీసి జొల్లు గార్చుకుంటా నిద్రపోతే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతావు? ఎప్పుడు ఆ నీళ్ళ కాలంలో యొద్ద నువ్వు అభివృద్ధి చెందుతావు? సరైన ప్రార్థన లేదు. ఒక శోధన వస్తే తట్టుకోగలవా? ఏదైనా పాప ఆశలు సాతానుడు ఒక్క బాణాన్ని సిరితే పాపాన్ని జయించడానికి కెపాసిటీ ఉందా నీకు? ఒక భయంకరమైన కష్టము, బాధ, నష్టం వచ్చింది, తట్టుకోగలవా? ధైర్యంగా నిలబడగలవా? మొహమంతటి మాడేసుకోండి, నాకు బతికిట్ అయిపోయింది, నా బ్రతికిట్ అయిపోయింది, నా కుటుంబం అయిపోయింది, దేవుడు అదొద్దు. ఎన్ని వచ్చినా సరే ఇది బండ, వేసుకోమని బాణాలు. ఎన్ని బాణాలు వేసినా ఇరిగిపోవడమే కానీ దీంట్లో గుచ్చుకునేది ఏది లేదా? కట్టుకెళ్ళి చెప్పు. అట్ట చెప్పాలి మీరు. ఎన్ని నన్ను వేసుకొని సాతాండి అగ్ని బాణాలు ఈ బండ దగ్గరికి వచ్చి ఇరిగిపోవడమే తప్ప లోనికి దిగబడేది ఏది? మనం బండల్లాగా మారిపోవాలి. మన ప్రభు ఎవరో బండే. ఆ బండ మీద నిలిచిన చిన్న చిన్న రాళ్ళం మనం. దాని స్తోత్రం కలుగున గాక. పేతురు పేరేం పేరు? నువ్వు రాయి అంటాడు. కేఫా అంటే ఏంటి? రాయి. నువ్వు రాయి లాంటి వాడివి. ప్రతి చిన్నదానికి మనం భయపడిపోతున్నాం. చాలా హ్యాపీగా ఉండాలి దేవుని బిడ్డలో, సంతోషంగా ఉండాలి. రాని నష్టాలు రాని, కష్టాలు రాని, ఏదైనా రాని, నేను సాగిపోతూనే ఉంటా కానీ ఆగిపోను. ఇలాంటి మాట నువ్వు చెప్పగలిగే ఆ ధైర్యం నీకు రావాలి అంటే నీకు ఏకాంత ప్రార్థన కావాలి. నా భార్య నేను ప్రార్థన చేసుకుంటాం, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు నో. ఏకాంత ఒక రూమ్లోకి వెళ్ళు, ఒంటరిగా ప్రార్థన చేయి. ఏకాంత ఒక రూమ్లోకి వెళ్ళు, దేవునితో మాట్లాడు, వాక్యం చదువుకో. దాని స్తోత్రం కలుగును గాక. అప్పుడే దీని పెట్టారు. ఇన్ని గజిబిజులున్నా నా సీక్రెట్ అది ఒక్కటే. కరెక్ట్గా 10 దాటింది అనుకోండి అందరు నిద్రపోతారు. ఇక నేను వెళ్ళిపోతా సపరేట్గా. ఎవరికి చెప్పలేదు ఆ సీక్రెట్, మీకు చెప్తున్నా ఇప్పుడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఏకుజాము 3 గంటలు 10 దాటిందంటే ఇక ఈ లోకమే మర్చిపోతా నేను ఒక్కోసారి. అందుకని మీరు ఫోన్లు చేసిన ఎత్తాను నేను. ఇక వాక్యము అది ఇది ఇక ప్రార్థన ఇదే ధ్యాస. పగులు చేయి నేను ప్రార్థన, ఎందుకని చేయడానికి నాకు సమయం లేదు. తన స్తోత్రం. ఏదైనా మీటింగ్కి వెళ్ళి వచ్చానా 11, 12 అయింది, ఇంకెళ్ళి కూర్చోవడమే. ప్రార్థన చేసి 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 మోకాలు నొప్పులు వచ్చి దేవుడు బిడ్డ ఇంక పడుకో అని ఒక ప్రేరేపణ ఇచ్చాడనుకో, అప్పుడు వాలిపోవటం. దేవా స్తోత్రం. ఆ ప్రేరేపణ ఇచ్చేంత వరకు దేవునితో మాట్లాడటమే. ఆ సీక్రెట్ మీకు చెప్పేసా, చెప్పకూడదు అనుకున్నా చెప్పేసా. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మీరు కూడా కొంచెం ప్రార్థనలు ఎదగండి. వాళ్ళు ఎక్కడ ఎదిగారంట? నీళ్ళ దగ్గర ఎదిగారు. తర్వాత పరిశుద్ధాత్మలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. తర్వాత మనం ఎక్కడ ఎదగాలి తెలుసా? చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడింది, మనము రక్షణ విషయంలో ఎదగాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. రక్షణ విషయంలో మనం ఎదగాలంట. కొంతమంది చూడండి, ప్రార్థన చేయమంటే ఎప్పుడు బాప్తిసాలు పొంది 5-10 ఏండ్లు అయిందా, సోత్తాన్ శుతి గా 2 మాటలు తప్పక రావు. అతనయా
సోతాం శుతి సోతాం శుతి సోతాం శుతి. ఇంకా 2 మాటలు తప్ప రావట్లా. ఉపవాసాలు లేవు. ఎదిగావా? ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఎదుగు బొదుగు లేకుండా సన్నగా ఉండి పొట్టెంత వచ్చి కాలు చేతులు ఎంత అయ్యి అన్నారనుకోండి, బాధ ఉంటుందా? బాధ ఉండదా? స్తోత్ర. అదే కాస్త దున్నపోతులా ఊరి అటు ఇటు ఉన్నారనుకోండి, దిష్టి తగిలిద్దని ఎక్కడ చేస్తుంది దిష్టి గడగడగడగడగడగడగడగడ. ఏం తగిలిద్దని తీసేవాళ్ళేరా? కొంతమంది అంటే వీడికి అంత పెట్టినా వీడి అదగడయ్యా, ఈ కాళ్ళు ఇంతే చేతులు. మనం రక్షణ పొందిన వాళ్ళం ఎదగాలి. ఏకదమ్మున కూర్చోవాలి. 2-3 గంటల ప్రార్థనలు అంటే రెడీ ఉండాలి. 2 రోజులు ఉపవాసం ఉంటే రెడీ. దేంట్లో ఎదిగినట్టు? రక్షణలో ఎదిగినట్టు. హల్లెలూయా. చేతులు ఎత్తాలి అంటే ఎత్తాలి, మోకాలు వంచాలంటే వంచాలి. రక్షణ గురించి తెలుసా వాక్యం? కదిలిస్తే గడ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  మిషన్ కొట్టినట్టుగా రావాలి మాటలు. దేంట్లో ఎదిగినట్టు? రక్షణలో ఎదిగినట్టు. లేచి నిలబడండి. ఇక ఎదగాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎదిగే ఆ అనుభవం మీకు రావాలి అంటే మీరు ప్రేమలో ప్రేమ కలిగి ఉండాలి. రెండవది సత్యం చెబుతూ ఉండాలి. ఈ 2 అనుభవాలు మీకున్నప్పుడు మీరు ఎదిగే అనుభవంలోకి వస్తారు. ఏ విషయాల్లో ఎదగాలి మనం? 1 సన్నిధిలో ఎదగాలి, 2వది ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, అలాగే రక్షణలో కూడా ఎదగాలి. ప్రార్థన చేయండి. తండ్రి, రక్షణ విషయంలో మేము ఎదగాలి ప్రభువా. రక్షణ విషయంలో ఎదగాలి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.